మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సబ్ కలెక్టర్ కూడా అక్కడే ఉన్నారు. నేను అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నాను కూడా, ఎవరికి అడుగుతామంటే అయ్యా బాబు ఇది కరెక్ట్ కాదు, ఏదైతే మీరు ఈ విధంగా గుమి కొట్టడం అనేది ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాం. మేము బూత్లో విజిట్ చేయొచ్చు, విజిట్ చేసి మేము వెళ్ళిపోతాం. దీన్ని ఎస్కలేట్ చేయమాకండి, చేస్తే ఎవరికి మంచిది కాదు. అన్ని చోట్ల ప్రశాంతంగా జరిగేదానికే మనం ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఇది జరగటం అనేది, ఏదైతే కాన్వాయ్ వెహికల్ ఏదైతే ఉందో దాని అద్దాలు పాల్గొట్టడం అనేది దురదృష్టకరం. తప్పకుండా దీనివల్ల ఏదైతే ప్రశాంతత ఉందో దాన్ని మళ్ళీ అందరికీ ఫోన్ చేసి చెప్పాలి. నేను లేదయ్యా కాము చేయండి మళ్ళీ మేము చెప్పాలి. ఇది చేయవలసింది ఎవరు? పోలీసు చేయాలి, కలెక్టరేట్ చేయాల్సింది. వాళ్ళు చేయాల్సిన పని మేము చెప్తా ఉన్నాం నెంబర్ ఆఫ్ టైమ్స్. ఈ విలేజెస్లో ఇష్యూ ఉంది, మీరు చూడండి అంటే అచ్చంపేట ఉంది, 4500 ఉన్న ఒక పోలింగ్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. బెల్లంకొండలో, అచ్చంపేట బెల్లంకొండలో ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నాడు. ఇది ఏమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయడం? ఇది కింద డిఎస్పీస్ కానీ, ఆ కింద ఉన్న సిఐస్ కానీ, ఎస్ఐస్ కానీ ఇప్పటికన్నా మీరు కనుక కరెక్ట్గా డ్యూటీ చేయడానికి ప్రయత్నించకపోతే మాత్రం దీని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. టీడీపీ నాయకుల్ని పోలింగ్ ఏజెంట్గా టార్గెట్ చేసుకుని దాడి జరుగుతుంది. అవును, పోలింగ్ ఏజెంట్లు బయటికి తీస్తారు. నేను లోపలికి వెళ్ళి అయ్యా పోలింగ్ ఏజెంట్లు ఎవరు అంటే ఒకళ్ళు ఉన్నారు, ఒకళ్ళు లేరు. ఒకళ్ళు లేకపోవడం ఏంటి లేరు. సో ఇది ఎస్కలేట్ అవ్వకూడదు అనేది మా ప్రయత్నం. దీన్ని రెచ్చగొట్టకూడదు అనే ప్రయత్నం. రెచ్చగొట్టి దీనిలో నేనేదో ఇంకో రకంగా దీన్ని వాడుకొని ఏదో చేయాలని కూడా కాదు. కానీ ఎలక్షన్ కమిషను అలాగే పోలీసు యంత్రాంగం దీన్ని సీరియస్గా తీసుకొని వెంటనే యాక్షన్ తీసుకోకపోతే మాత్రం దీనివల్ల మిగతా గ్రామాలు కూడా డిస్టర్బ్ అవుతాయి. దొండపాడు గ్రామంలో మామూలుగా పోలింగ్ ఎలా జరుగుతుందని మాకు అవకాశం ఉంది. కంటెస్ట్ చేస్తున్నప్పుడు విలేజ్కి వెళ్ళొచ్చు, ఎక్కువ మందితో కాకుండా ఒకళ్ళు ఇద్దరు వెళ్ళవచ్చు. పోలింగ్ బూత్లో అయితే ఒకళ్ళే వెళ్ళాలి, ఒకళ్ళే వెళ్ళి వెరిఫై చేసి బయటకు వచ్చినప్పుడు అప్పుడే సబ్ కలెక్టర్ గారు అక్కడ రావడం జరిగింది. ఇది పద్ధతిగా జరగట్లేదు. అక్కడే ఏదైతే వైఎస్ఆర్సీపీ పోస్టర్స్ కానీ అవన్నీ కూడా ఫ్లయర్స్ కానీ అక్కడ పెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. ఇలా పోలింగ్ జరగటం ఎవరికి మంచిది కాదు అని చెప్పడం జరిగింది. దాంతోపాటుగా పోలింగ్ స్టేషన్ దగ్గర 100 మీటర్ల దూరంలో ఎవరైనా గుమ్ము కొడితే గుమ్ము కొడచ్చు. కానీ ఆ పోలింగ్ స్టేషన్ చుట్టూత బ్యారికేడ్ లాగా మనుషులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అక్కడ గుమ్మిగూడి పోలింగ్ జరగనీయకుండా పోలింగ్ చేయడానికి వచ్చే వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఏదైతే నా కాన్వాయ్ వెహికల్స్ ఉన్నాయో వాటిని 2-3 అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. ఇది పద్ధతి కాదు, ఇది కరెక్ట్ కాదు. మేము క్లియర్గా చెప్పడం జరిగింది. ఇది సామరస్యంగా ఎలక్షన్ జరిపించుకుందాం, మేము గొడవ చేద్దామని లేదు, మీరు గొడవ చేద్దామని లేదు. కానీ ఇలా చేస్తే దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఇది ఎస్కలేట్ అవటం తప్పించి, ఇంకా పెద్దగా అవటం తప్పించి తగ్గేది లేదు. మేము ఎంతకీ దీన్ని ఎలాగోలా పోలింగ్ ప్రశాంతంగా చేయడానికి ముందు తీసుకెళ్తా ఉన్నాం. కానీ అక్కడ పోలీసులు కూడా ఎవరైతే ఉన్నారో అక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ దగ్గర నుంచి మా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆయన లాఠీ తీసుకుంటే ఆయన చూస్తూ నిల్చున్నాడు. తీసి దాంతో మా కాన్వాయ్ వెహికల్ పాల్గొడతా ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. పోలీసులు పూర్తిగా ఈ విధంగా సహకరించకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది ఇది మంచి పద్ధతి కాదు. వారిపైన ఎలక్షన్ కమిషన్కి తప్పకుండా కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. మీ అందరికీ కూడా ఏదైతే పోలీసులు ముందుగా చెప్తా ఉన్నా, అక్కడ ఉన్న కానిస్టేబుల్స్, అక్కడ ఉన్న ఎస్ఐ కూడా ఉన్నారు. ఎస్ఐ అయితే ఇది ఇష్యూ అవుతున్నప్పుడు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని ఏదో విధంగా సాల్వ్ చేయకుండా. ఇది పద్ధతి కాదు. పేరు చూడలేదు, అటు ఇటు మార్చారు కదా, వీడియోస్ కూడా ఉన్నాయి, మీకు షేర్ చేస్తారు. ఇది ఇప్పటికి కూడా మేము ప్రశాంతంగా జరగాలని ఉంటున్నాం. కానీ ఇది ఎస్కలేట్ చేసుకుంటూ పోతే మాత్రం ఇది మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అడుగుతూ ఉన్నాం, కంప్లైంట్ కూడా పెట్టబోతా ఉన్నాం. అక్కడ రీపోలింగ్ జరగాలని చెప్పి రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. దొండపాడులో ఆ బూత్ ఏదైతే ఉందో అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారో అక్కడ కంపల్సరీ రెండిట్లో కూడా రీపోలింగ్ ఎట్టి పరిస్థితుల్లో జరగాలి. దానికి మేము కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నాం. అది జరిపించేదానికే ఎలక్షన్ కమిషన్ దగ్గర రిక్వెస్ట్ చేయబోతా ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లాలోనే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా తెలుగుదేశం వైపు మంచిగా గాలి వీస్తూ ఉంది, మంచిగా ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ విధంగా ఇంత ఊపుతో ఎలక్షన్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక విధంగా ఆటంకాలు కలిగించి
ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గించడానికి అని చెప్పి శతవిధాల ప్రయత్నిస్తూ ఉన్నారు అందరూ కూడా. ప్రజలు మాత్రం ఆ ట్రాప్ లో పడట్లేదు. ఏది జరిగినా పోలీసులు ఉన్నారు కాపాడటానికి, ఎలక్షన్ కమిషన్ ఉంది కాపాడటానికి నమ్మకంతో వాళ్ళు ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ వేస్తా ఉన్నారు. ఇప్పటికే 145కి దాదాపు 50% 60% పోలింగ్ చాలా గ్రామాల్లో చాలా ముందులో అయిపోవడం. మిగతా వారు కూడా పెద్ద ఎండ లేదు ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పుకుంటాం. ఏ గ్రామానికి వెళ్ళినా ఏ బూత్ కు వెళ్ళినా నేను అడగలేను కానీ బూత్ లోపల ఏటేశారని, కానీ వాళ్ళ మొహంలో కనిపిస్తున్న నవ్వు ప్రకారం మనం చూడగానే తెలుగుదేశం పార్టీ వైపే వారు సుముఖంగా ఉన్నట్టు కనిపిస్తాం. అవును, అది ముందే ఊహించిందే. అందుకే మొత్తం 14 కాన్స్టిట్యున్సీస్ ని సెన్సిటివ్ కాన్స్టిట్యున్సీకి పెడితే 4 మన పార్లమెంట్ లో పెట్టడం జరిగింది. దానికి ఎక్స్ట్రా ఫోర్సెస్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. చెప్పడం కూడా జరిగింది, మేము కూడా సెన్సిటివ్ బూత్స్ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కానీ కింద లెవెల్లో ఉన్న పోలీస్ ఎవరైతే ఉన్నారో సిఐ ఆ కింద ఉన్న వాళ్ళలో కొద్దిగా లాక్యూనే ఉంది. వాళ్ళకంత రియాక్టివ్ టైం ఎక్కువగా లేకపోవడం, కళ్ళెదుట్టుగా ఇన్సిడెంట్ జరుగుతున్నా కానీ వాళ్ళు రియాక్షన్ ఇవ్వకపోవడం, మేము ఫోన్ చేసి అవ్వబోతా ఉంది ఇన్సిడెంట్ అంటే కూడా కదలకుండా అక్కడే కూర్చోవడం, ఇవన్నీ కూడా పొద్దున్న చూస్తా ఉన్నాం. వారిలో ఆ నిస్తేజం ఎందుకంటే గడిచిన 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏం పని లేక ఖాళీగా ఉండేటప్పుడు నిస్తేజంగా ఇప్పుడు కూడా కనిపిస్తా ఉంది. తప్పకుండా పోలీసులు ఎలా నిస్తేజంగా ఉన్నా కూడా ప్రజల్లో మాత్రం చైతన్యం ఉంది. ఆ చైతన్యంతో ఈ రోజు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ వేస్తా ఉన్నారు. ఎవరు కూడా ఏ విధమైన భయప్రాంతాలకు గురాల్సిన అవసరం లేదు. పీస్ఫుల్ గా ఓటింగ్ జరిపించడానికి ఎలక్షన్ కమిషన్ పోలీసు వాళ్ళు ఉన్నారు. దయచేసి మీరందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి.